ఈ ఉదయకాలంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలంలో మీ మధ్యకు మరి ఆత్మ చావని అగ్ని ఆరని లోకమున్నదన్నా అని పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో ఈ దినాల్లో ప్రతి మనిషి ఎవరైనా కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. విడిచి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడో ఒక కన్ను తెలవాలి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. నరకం కావాలంటే ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న పాటున ఇష్టానుసారంగా జీవించి తినబుద్ధైన తిని త్రాగబుద్ధైన తాగి చేయబుద్ధైన చేసి చూడబుద్ధైన చూసి చనిపోయి నరకానికి వెళ్ళిపోవచ్చు. ఆ ఆరినటువంటి అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటేనే యేసు క్రీస్తును అంగీకరించాలి. ఎందుకు ఆయనే ఇంత ఖచ్చితంగా చెప్తారు అండి మీరు అని అంటారు. ప్రియమైన వాళ్ళరా, ఎవరు కూడా ఈ లోకంలో మనల్ని ప్రేమించిన వారు లేరు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు లేరు. యేసు క్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించి సమస్త మానవులను ప్రేమించి సమస్త మానవుల యొక్క పాప పరిహారార్థమై కలవరి శిలువలో 2025 సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ప్రేమ, అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను గుర్తెరిగి మరి ఆ యొక్క రక్తంలో, యేసు రక్తంలో మన పాప క్షమాపణ పొందితే వారు మాత్రమే మరణిస్తే క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు అని రాయబడింది. ఎవరైతే యేసు క్రీస్తు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధ జీవితం జీవించి మరణిస్తారో వారు ఆ ఆరడుడి అగ్ని నుంచి తప్పించుకుంటారు. అదే రెండవ మరణం. మామూలుగా మనిషికి 2 పుట్టుకలు ఉంటాయి, 2 మరణాలు ఉంటాయి. 2 పుట్టుకలు పుడితే ఒకటే మరణము, ఒక పుట్టుక పుడితే 2 మరణాలు. జన్మ, తల్లి ద్వారా వచ్చినటువంటి జన్మ, తర్వాత యేసు క్రీస్తులో నూతన జన్మ. ఈ 2 జన్మలు ఉంటే నరకం నుంచి అంటే అగ్నిగుండం నుంచి రెండో మరణం నుంచి తప్పించుకోవచ్చు. ఆ మరణం నుంచి తప్పించడానికి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా కన్య గర్భంలో పాపమెరినటువంటి జన్మ, పురుషుణ్ణి ఎరన్నటువంటి స్త్రీ గర్భంలో ఈ లోకానికి వచ్చి మాదిరికరమైన జీవితము, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రపంచంలో ఏకైక ప్రశ్న వేసినటువంటి దేవుడు ఆయన మాత్రమే. కనుక ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ, మారు మనసు, ఆయన యొక్క మరణంలో మనకు జీవము. కనుక ఈ మాటలు ఈ ఉదయ కాలంలో మీకు తెలియజేయడానికి వచ్చాం. పిలిమిటి వాళ్ళరా, మరి మేము అందరం కూడా మరి కేవలము యేసుక్రీస్తు అంటే తక్కువ కులస్తుల దేవుడు, అమెరికా దేవుడు, తెల్లోళ్ళ దేవుడు అనుకుంటారు. నా పేరు యానాల వెంకటరెడ్డి. నేను 1988లో ఇక్కడ లైన్మెన్ గా కూడా చేశాను. అయితే ఒక దినం వచ్చింది యేసు ప్రభు గురించి ఈ విధంగా చెప్పినప్పుడు విని గ్రహించి యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయనే నా పాపల కొరకు మరణించి తిరిగి లేచినాడని గ్రహించి ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఈ ప్రాంతంలో ఈ ప్రజలైనటువంటి మీకు, మా సహోదరులను మీకు ప్రకటించడానికి ఈ ఉదయకాల సమయంలో వచ్చాం. సూక్ష్మములో మోక్షం. దీంట్లో మనం వెల చెల్లించాల్సిన ఏం లేదు. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ప్రభువా నన్ను క్షమించు అంటే గొప్ప క్షమాపణ, గొప్ప సంతోషం, సమాధానం, చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలంటే యేసుకు రావాల్సిందే. అది ఎక్కడా దొరకదండి. సంతోషం అనేది, సమాధానం అనేది, పాప క్షమాపణ అనేది ఎక్కడ పైసలు పెట్టి కొనుక్కుంటే దొరికేది కాదు. అది పైసలు పెట్టుకుంటూ వచ్చేదైతే మామూలు మానవులకు, సామాన్య మానవులకు అందుబాటులో ఉండేది కాదు. ఇది కేవలము మనసు మార్చుకుంటే, హృదయంలో విశ్వసిస్తే ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించి నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. ఇక బజార్లో ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. మీకు అందుబాటులో ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళండి, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఉన్న పాటున ఏకీభవించండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మానవ అందుబాటులో విత్తమైన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయండి. ముందుకు వెళ్తుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.